Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది. దాంట్లో బేసిక్స్ అంటే కాన్సెప్ట్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. మీరు ఇంకా అది చూడకంటే పార్ట్ 1 చూడండి. ఈ పర్టికులర్ సెషన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని అప్లికేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సివిల్ సర్వీసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ మోడల్స్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే అప్లై చేయడం ఈజీ. మీకు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా, ఏ కేస్ స్టడీ ఇచ్చినా, ఏ క్వశ్చన్ అడిగినా కానీ అప్లై చేయడానికి ఈ బేసిక్ మోడల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి మీకు. సో ఐ విల్ గో ఇన్ టు వన్ మోడల్ నౌ. లైక్ డొమైన్స్ ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి కాంపిటెన్సీస్ ఏంటి అన్న విషయం బేస్ చేసుకొని ఒక మోడల్ ఒకటి ఉంది. సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ థింగ్ వచ్చి సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్. నీ ఎమోషన్స్కి సంబంధించి ఏం ఎమోషన్స్ ఉన్నాయి నీ లోపల, ఏం నడుస్తుంది నీ మైండ్లో అనేది ఒక బుక్ పెట్టుకోండి, రాస్తూ ఉండండి. ఎమోషన్స్ గురించి అర్థమవుతుంది మీకు. దట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్. తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఎమోషన్స్లో సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవడం. అడాప్టబిలిటీ. ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆ ఎమోషన్ వర్కౌట్ కాదు, నీకంటే బలవంతుడు ఉన్నాడు, వాడితో గొడవకు దిగుతున్నావు, ఇట్ డజంట్ వర్క్ దేర్, హీ విల్ స్మాష్ యూ. అక్కడ నువ్వు అడాప్ట్ చేసుకోవాలి. దాని బదులు ఏం చేయాలో నువ్వు అక్కడ జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. అచీవ్మెంట్ ఓరియంటేషన్. నువ్వు ఒక అచీవ్ చేయాలనుకుంటున్నావు, దానికి ఫేవరబుల్ ఎమోషన్స్ ఏమున్నాయి వాటిని యూస్ చేసుకో. సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. అంతేగాని డిప్రెషను, హోప్ ఉండాలి. హోప్లెస్ ఉంటే నీకు సక్సెస్ రాదు, సో అచీవ్మెంట్ రాదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎమోషన్స్ లీడ్స్ యూ టు విచ్ డెస్టినేషన్. సో పాజిటివ్ అవుట్లుక్. యూ నీడ్ టు హ్యావ్ సమ్ పాజిటివ్ అవుట్లుక్. దట్స్ ఆల్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ అవేర్నెస్ నుంచి సెల్ఫ్ మేనేజ్మెంట్ కావాలి. సో ఎప్పుడు బాధల్లో, ఫ్రస్ట్రేషన్లో నిలిచిపోకుండా హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సోషల్ అవేర్నెస్. సోషల్ అవేర్నెస్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎవరో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టం అర్థం చేసుకోవాలి. ఒక ఆఫీసరు ఇప్పుడు కోవిడ్ ఉంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వాట్ ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్. సో ఇలాగ వాళ్ళ కష్టాలని అర్థం చేసుకోవడమే ఎంపతి అంటే. వాళ్ళ భావాల్ని, సుఖమైనా కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఒక విషయంగా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అది ఒక ఆఫీసర్ యొక్క బేసిక్ రిక్వైర్మెంటు ఎంపతి. అది సోషల్ అవేర్నెస్ అంటారు దాన్ని. తర్వాత ఆర్గనైజేషనల్ అవేర్నెస్. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తుంటే గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది, బాస్లు ఏంటి, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, పొలిటీషియన్స్ ఏంటి, ప్రెస్, ఇలాగా ఆల్ స్టేక్ హోల్డర్స్ని అర్థం చేసుకోవాలా. అలాగా ఆర్గనైజేషనల్ అవేర్నెస్, ఎంపతి. ప్రజలు ఎవరికోసమైతే మనం పనిచేస్తున్నాం వాళ్ళు, లేకుంటే ఒక పర్సనల్ లైఫ్లో అంటే వేరే సమాజము, మరి కుటుంబంలో వేరే సభ్యులు, అది అవేర్నెస్ వాళ్ళ గురించి. రిలేషన్షిప్. అవేర్నెస్ తర్వాత ఏమొస్తుంది? రిలేషన్షిప్. ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్. అక్కడ రిలేషన్షిప్ కాదు, వితిన్ మనం ఇంజనీరింగ్ లాగా వర్క్ చేసుకుంటున్నాం, అట్లా ఇన్నర్ ఇంజనీరింగ్. ఇక్కడేమో అవుట్ సైడ్ ఉన్నారు సొసైటీ, వాళ్ళతో రిలేషన్షిప్లో ఇన్ఫ్లుయెన్స్ చాలా ముఖ్యమైనది. యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు పాజిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో దెన్ ఓన్లీ వీ విల్ టేక్ దెమ్ టు ది రైట్ డెస్టినేషన్ యూజింగ్ ది రైట్ పాత్. సో కోచ్ అండ్ మెంటార్. సో రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కోచ్ అండ్ మెంటార్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, బ్రాడ్కాస్ట్ మోడల్లో క్లాస్లో కూర్చొని పెట్టి చెప్తే వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో మనకు తెలియదు, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. అదే నేను ఇప్పుడు ఒక మెంటార్షిప్ మోడల్ క్రియేట్ చేశాను కదా, దీంట్లో వీ కెన్ మెంటార్ పీపుల్. ఒక్కొక్కరు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకొని ఎలా ఆలోచించాలో చెప్పి వాళ్ళ ఎమోషన్స్ని మేనేజ్ చేసి మోటివేట్ చేసి రైట్ డైరెక్షన్లో పెట్టడం మెంటార్ యొక్క పని. సో దట్ ఈజ్ యూస్ఫుల్ ఎనీవేర్, లైక్ ఈవెన్ ఇన్ ఈ లర్నింగ్ ఆర్ లైక్ కోచింగ్ అండ్ ఇన్ గవర్నమెంట్.
గవర్నమెంట్లో కూడా మనము మెంటార్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మన సబార్డినేషన్ కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, పీపుల్ ఇన్ జనరల్ కావచ్చు. అది నేను ఎలా యూస్ చేసుకుంటాననేది తర్వాత చూపిస్తాను మీకు. సో టీమ్ వర్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సోషల్ అవేర్నెస్ బేస్ చేసుకుంటేనే టీమ్ వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఇండివిజువల్స్ ఈ సక్సెస్ అనేది లేదు ఇప్పుడు. అంతా డిసిప్లినరీ యాక్టివిటీస్, ఇంటర్ డిపెండెంట్ టీమ్స్ సక్సీడ్ కావాలి. సో ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో భాగంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం సొసైటీకి. సో దిస్ ఈజ్ వన్ మోడల్. దాన్నే ఇంకొక స్ట్రక్చర్లో పెట్టారు ఇక్కడ. అదేమంటే ఈ ఒక టేబుల్ వేసాం ఇక్కడ. సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్, ఎబిలిటీ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ యువర్ మూడ్స్ అండ్ ఎమోషన్స్. నీ మూడ్స్ ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ ఎలా, ఇదంతా అవేర్నెస్, నీ గురించి నీకు అవేర్నెస్. తర్వాత అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏంటి, మేనేజ్మెంట్. సో సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్. సో ఎబిలిటీ టు కంట్రోల్ ఆర్ రీడైరెక్ట్ డిస్రప్టివ్ ఇంపల్సెస్. మన లోపల డిస్రప్టివ్ ఇంపల్సెస్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం కానీ రీడైరెక్ట్, దట్ ఇస్ ఆల్ మేనేజ్మెంట్. నీ లోపల నిన్ను నువ్వు మేనేజ్ చేసి, ప్రపంచాన్ని జయించడం కాదు, నిన్ను నువ్వు జయించడం నేర్చుకోవాలా ఫస్ట్. అదే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు చూడు, అలాగా. సో ఆ జడ్జిమెంట్ ప్రాపర్గా పెట్టుకొని థింక్ బిఫోర్ యూ యాక్ట్, దట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్. ఇప్పుడు సోషల్ అవేర్నెస్ అంటే ఏంటి, అండర్స్టాండ్ ది ఎమోషనల్ మేకప్ ఆఫ్ అదర్స్, నాట్ యూ. సో వేరే వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకొని వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని డీల్ చేయడం. సో ప్రొఫిషియన్సీ ఇన్ మేనేజింగ్ రిలేషన్షిప్స్, ఈ సోషల్ స్కిల్స్లో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ నెట్వర్క్స్, ఎబిలిటీ టు ఫైండ్ కామన్ గ్రౌండ్, బిల్డ్ ర్యాపో, ఇవన్నీ కూడా సోషల్ స్కిల్స్, సోషల్ మేనేజ్మెంట్. తర్వాత వాటి గురించే నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి దాని గురించి. సెల్ఫ్ అవేర్నెస్ అనుకో, ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్. యూ ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్, అసెస్ యువర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, స్వాట్ అనాలిసిస్. సో నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ ఎమోషన్స్ ఏంటి అర్థం చేసుకో. సమ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, సో విచ్ మేక్ యూ సాడ్ ఆర్ విచ్ మేక్ యూ హ్యాపీ. ఆ ట్రిగ్గర్స్ ఏంటి, అక్కడి నుంచి ఎట్లా డెవలప్ అవుతా వస్తుంది. నేను థాట్ ట్రైన్స్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాను కదా, అది నేను లాస్ట్ సెషన్లో చెప్పాను, దాన్ని వాడుకోవాలి ఇక్కడ. సో మన ట్రిగ్గర్స్ ఎక్కడున్నాయి, ఏ ట్రైన్లో కూర్చుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ డెస్టినేషన్కి చేరుతాం, ఏ ఎమోషన్స్ మనలో అల్టిమేట్గా వస్తాయి. సో అదే ట్రైన్లో కూర్చుంటే అదే డెస్టినేషన్, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిగర్ లీడ్స్ టు దిస్ ఎమోషన్. అది చాలా క్లారిటీతో ఉండాలి. మనము మల్టిపుల్ టైమ్స్ రాంగ్ ఎమోషన్స్ని రేకప్ చేసుకొని డిస్ట్రాయ్ అయిపోయి మన పర్సనాలిటీ మనం కొలాప్స్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళకూడదు. అందుకోసం అని చెప్పి సెల్ఫ్ అవేర్నెస్ చాలా అవసరం. సో సెల్ఫ్ మేనేజ్మెంట్, అవేర్నెస్ వచ్చిన తర్వాత అది అవేర్నెస్, మళ్ళీ మేనేజ్మెంట్. మనకు చాయిస్ ఉంది, స్టిమ్యులస్ రెస్పాన్స్ మధ్యలో గ్యాప్ ఉందని చెప్పాను కదా, ఆ గ్యాప్ యూస్ చేసుకోవాలా. త్రూ సెల్ఫ్ అవేర్నెస్ యూ నో యువర్ ఎమోషన్స్, యూ కెన్ రెగ్యులేట్ దెమ్. ఎమోషన్స్ తెలుసుకోవడం కాదు, రెగ్యులేట్ చేయాలి. యూ హ్యావ్ టు రెగ్యులేట్, అది మీరు నేర్చుకోవాలి. ట్రై టు ఛానలైజ్, ఈ ఎనర్జీస్ని ఛానలైజ్ చేయాలి. అర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటాము, దాన్ని యూస్ చేసుకోవాలి. లైక్ భగవద్గీతలో రూట్ కాజ్ మోడల్ చెప్పాను, యాంగర్ మేనేజ్మెంట్. సో ఆ రూట్ కాజ్ అర్థం చేసుకొని అక్కడి నుంచి కేర్ఫుల్గా చూస్తాండి, ఎక్కడో ఒక చోట ఆపగలగాలి మనం దాన్ని, చిన్నగా ఉన్నప్పుడే. మొక్కై వంగనది వానై వంగున అంటారు. సో అది ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మన కంట్రోల్లో ఉంటుంది. అది పెద్దగా అయిపోతే మనకంటే పవర్ఫుల్ అయిపోతుంది. ఎమోషన్ విల్ స్టార్ట్ కంట్రోలింగ్ యూ if you don't control the thought which is going to lead to that emotion. Social awareness, relationship management. సో సోషల్ అవేర్నెస్లో ఎంపతి చాలా ముఖ్యం అని చెప్పాను కదా, అదేంటంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ది ఫీలింగ్స్ ఆఫ్ అనదర్. వేరే వాళ్ళ యొక్క భావాలని, భావోద్వేగాలని అర్థం చేసుకోగలగడము, అదే ఎంపతి. తర్వాత అండర్స్టాండింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ఎ వైఫ్ of a drunkard who resorts to domestic violence, do nothing to
ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది చిల్డ్రన్. ఒక వ్యక్తి ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు భార్యని, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసలకు పాల్పడుతున్నాడు, పిల్లలకి ఏమీ డబ్బులు ఇవ్వట్లే, వాళ్ళ బాగోగులను పట్టించుకోవట్లే. ఆ లేడీ యొక్క బాధ అర్థం చేసుకోవాలా. అలాగా మనము ఎంపతి అంటారు దీన్ని. ఇట్లాగా సోషల్ అవేర్నెస్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గాంధీజీ చాలా ఎంపథెటిక్గా ఉన్నాడు. మన భారతదేశం యొక్క ఆత్మ ఆయన గ్రహించాడు. దాని బాధ ఏంటి, భారతీయుల యొక్క కష్టాలేంటి, వాళ్ళ భావోద్వేగాలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళు ఎలాగ అఫెండ్ అయినారు ఈ అరగెన్స్ ఆఫ్ బ్రిటిష్తో, లేకంటే వాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నాడు కదా. అది ఎంపతి అంటారు దాన్ని. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈ కంట్రోల్ చేసుకున్నావు అనుకో ఎమోషన్స్ని, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. అక్కడికి వెళ్ళి కోప్పడిపోయి విసుక్కుండేసి నెగ్లిజెన్స్తో మాట్లాడి వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి అలా చేస్తున్నాం అనుకో, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఉండవు. సో యూ అప్రిషియేట్ అదర్స్ కాంట్రిబ్యూషన్స్, దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ప్రాపర్ రిలేషన్షిప్. ఇంతసేపు నీ గురించి గొప్పలు చెప్పడం కాదు, వేరే వాళ్ళ గొప్ప కూడా అర్థం చేసుకోవాలి మనం. సో బిల్డ్ రిలేషన్షిప్స్, అవేర్నెస్ ఉండాలి, సోషల్ అవేర్నెస్, ఏ ఎమోషన్స్ వస్తున్నాయి వాళ్ళకని. ఏదొస్తే నాకేంటి అని తిరుగుతుంటే ఎప్పుడు పైకి రాలేడు, దెబ్బతింటాడు. వాళ్ళు కూడా బ్యాడ్ వేలో రెస్పాండ్ అయినారంటే సొసైటీ, నువ్వు 10 మంది మీద అటాక్ చేస్తావు, 10 మంది నీ మీద చేస్తారు, అప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది నీకు. రూలర్ మోడల్, ఇదేమంటే ఆర్ అంటే రికగ్నైజ్ ఎమోషన్స్. ఈ మోడల్ బాగా అర్థమైతే యూ విల్ స్టార్ట్ రూలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ది వరల్డ్. సో రికగ్నైజ్ ఎమోషన్స్, నో హౌ యూ ఫీల్, నీ గురించి నువ్వు అర్థం చేసుకో. అండర్స్టాండ్ ది కాజ్ రూట్ కాజ్ అనాలిసిస్ చెప్పాను కదా. సో కాజ్ ఎఫెక్ట్, దేనివల్ల నీకు ఈ ఎమోషన్ వచ్చింది, వాట్ మేక్స్ యూ సాడ్ ఆర్ యాంగ్షియస్ ఆర్ హ్యాపీ ఆర్ జెలస్, ఆ కాజ్ కూడా అర్థం చేసుకో. తర్వాత లేబులేట్, యాక్యురేట్ లేబులింగ్, ఇది ఎన్వీనా జెలసీనా, అంత లెవెల్లో కూడా మనం చెప్పగలగాలి. చాలా రిలేటెడ్ సిమిలర్ ఎమోషన్స్లో కూడా యాక్యురేట్గా చెప్పగలగాలి. ఎస్కిమోసు స్నోకి 24 పేర్లు వర్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నోస్ ఉన్నాయి, మనకు తెలియదు. అలాగే ఎమోషన్స్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్, కాంబినేషన్స్, కాంపౌండ్స్ అంటారు కదా కెమికల్స్లో, అలాగ 2-3 ఎమోషన్స్ని కలిపితే ఇంకో కొత్త ఎమోషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ కాంబినేషన్ ఏంటి అంత అర్థం చేసుకో. లేబుల్ ప్రాపర్లీ. ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్, చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళకున్న ప్రేమ కావచ్చు, వాళ్ళకున్న బాధ కావచ్చు, ఎక్స్ప్రెస్ చేయలేరు. షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్రెస్, అవసరమైన చోట ఎక్స్ప్రెస్ చేయగలగాలి. రెగ్యులేట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ యు ఆర్ రికగ్నైజ్ దట్ యు ఆర్ డిప్రెస్డ్, యాంగ్రీ, జెలస్, ఇవంతా వచ్చాయని తెలుసుకో నీకు. దెన్ అండర్లైన్ కాజెస్ అర్థం చేసుకుంటావు. దెన్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ది రెమెడీస్ దట్ విల్ హెల్ప్ యూ రెగ్యులేట్ యువర్ నెగిటివ్ ఫీలింగ్స్. ఈ రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకోకుంటే ఇవన్నీ తెలిసి లాభం లేదు. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయి, ఈ రెగ్యులేషన్ కోసం యూజ్ అవుతాయి. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రెగ్యులేట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఆల్సో యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ అదర్స్ ఫీలింగ్స్. సో దట్ ఈస్ రూలర్ మోడల్. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ వర్క్ గురించి చెప్తాను. ఎంపతి, పాజిటివ్ అవుట్లుక్, సెల్ఫ్ కంట్రోల్, అచీవ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, టీమ్ వర్క్, ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, ఇవన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న, ఒక రాధా అనే ఒక ఆమె ఉంది. సో ఆమెకి ఒక పీర్ ఉన్నారు, అంటే ఒక కొలీగ్, ఆమెతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు. చాలా అబ్రేసివ్, అంటే చాలా ఇరిటబుల్ పర్సన్ అనమాట. ఎట్లా అంటే అట్లా రెక్లెస్గా బిహేవ్ చేస్తాడు, నాన్ సెన్స్ అంతా మాట్లాడతాడు, క్రిటిసైజ్ చేస్తాడు. అతనితో చాలామంది ఏం చేస్తారు, ఎందుకు గొడవ అన్నట్టు స్మూత్గా వెళ్ళిపోవడము, అది మంచితనం అనుకొని అట్లా చేస్తూ ఉంటారు. విత్ ఎ బ్రాడర్ బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, ఈ రాధా ఏం చేస్తుంది, ఏం చేయగలదు, ఈ కొలీగ్కి డైరెక్ట్గా కూర్చొని ఒకరోజు అతనితో, బాబు ఇది నువ్వు చేస్తాండేది, ఎమోషనల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సో ఆమెకు ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె భయపడదు ఏం జరుగుతుంది అని చెప్పేసి రియాక్షన్స్కి. డస్ నాట్ వర్క్. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు ఇట్లా చెయ్యకు,
ఇది నీకు మంచిది కాదు అని చాలా స్మూత్గా ఫర్మ్గా చెప్తుందనమాట. బ్రింగింగ్ సిమ్మరింగ్ ఇష్యూ టు ది సర్ఫేస్ గోస్ టు ది కోర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇదంతా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఏం చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూసి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు. ఈ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇలాగే ఒక కొలీగ్తో నాకు ఇష్యూ వస్తే, నాకు అమెరికాలో ఒక బాస్ ఉండే, చాలా మంచివాడు. ఈ ఆస్క్ మీ ఎస్ గో అండ్ పర్సనలీ హ్యాండిల్ విత్ హర్. సో ఇంకా అండ్ హీ నోస్ హౌ టు యూస్ కిడ్స్ గ్లౌస్. అంటే ఎట్లా కేర్ఫుల్గా కిడ్స్ గ్లౌస్ యూస్ చేసుకోవడం అంటే ఇంగ్లీష్లో హౌ కేర్ఫుల్లీ యూ హ్యాండిల్ ది సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చాలా కేర్ఫుల్గా అదర్స్కి ఏం ఎమోషన్స్ వస్తాయి, మనకు ఏమి వాళ్ళల్లో సెల్ఫ్ రియలైజేషన్ రావాలి, మన మీద కోపం రాకూడదు అది చెప్పినప్పుడు. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇంకా 5 కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ డొమైన్స్ ఉన్నాయి. ఎమోషనల్ కోషెంట్ మోడల్ ఒకటి ఇప్పుడు చెప్తాను. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, తర్వాత మోటివేషన్. చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ అపీరింగ్ ఫర్ సివిల్స్ ఆర్ ఎనీ బిగ్గర్ గోల్స్ ఏమన్నా ఉంటే కూడా మోటివేషన్ ఉండాలి. సో ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్ ఇంతకుముందు చెప్పినట్టువే ఈ మోడల్లో విత్ డీటెయిల్డ్ స్కిల్ సెట్ చెప్తాను. సో ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అనుకో. సో ఎమోషనల్ అవేర్నెస్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే సెల్ఫ్ అంటే ఎమోషనల్ అవేర్నెస్. సో రికగ్నైజింగ్ వన్స్ ఎమోషన్స్, దాని ఎఫెక్ట్స్, కాజ్ ఎమోషన్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ఎమోషన్, వాట్ కాజ్డ్ ది ఎమోషన్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ గెట్ ది ఎమోషన్స్. సో కాజ్ ఆఫ్ దిస్ ఎమోషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎమోషన్. యాక్యురేట్ సెల్ఫ్ అసెస్మెంట్. సో మన స్వాట్ తెలుసుకోవాలి మన ఎమోషన్స్కి సంబంధించి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో షూర్నెస్ అబౌట్ సెల్ఫ్ వర్త్, క్యాపబిలిటీ. సెల్ఫ్ వర్త్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి వ్యక్తికి. నా వర్త్ ఎంత అనేది తెలుసుకొని వాళ్ళు సెల్ఫ్ వర్త్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ప్రతి వ్యక్తిలో క్యాపబిలిటీస్ ఉంటాయి, అది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. వేరే వాళ్ళకు ఉన్నవి మీకు లేకపోయి ఉండొచ్చు, అంతే. కాకపోతే మీకున్నవి కూడా వేరే వాళ్ళకి లేకపోవచ్చు. మీకేమున్నది, మీ స్ట్రెంగ్స్ ఏంటి మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే జీవితం వ్యర్థం అయిపోద్ది. సో నీ క్యాపబిలిటీస్ స్ట్రెంగ్స్ అర్థం చేసుకోండి. ఎవ్రీబడి హ్యాస్ క్యాపబిలిటీస్ అండ్ స్ట్రెంగ్స్, లెట్ మీ టెల్ యూ, ఎవ్రీబడి. వాటికి సంబంధించి కాన్ఫిడెంట్గా ఉండాలి. తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. డిస్రప్టివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి వాటిని. తర్వాత ట్రస్ట్ వర్తినెస్ బిల్డ్ చేసుకోవాలి. స్టాండర్డ్, హానెస్టీ, ఇంటెగ్రిటీ ఇవన్నీ పెట్టుకుంటే మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో కాన్షియన్షియస్నెస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ పర్ఫార్మెన్స్కి తీసుకోవాలి. తర్వాత అడాప్టబిలిటీ, సిచ్యువేషన్లో అడాప్ట్ చేసుకోవాలి మనం. ఎట్లా ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడము, ఏ ఎమోషన్ దానికి కరెక్ట్. తర్వాత ఇన్నోవేటివ్నెస్. సో కంఫర్టబుల్ విత్ ఓపెన్ అండ్ నావెల్ ఐడియాస్. ఎప్పుడు కూడా పాతలాగానే ఎప్పటికీ జీవితం అంతా ఉండాలని కాదు, మార్పుని ఆహ్వానించగలగాలి. తర్వాత మార్పుకి నువ్వే ఒక చేంజ్ ఏజెంట్ లాగా మారి మార్పు నువ్వే తీసుకురావాలి, నువ్వే తొలి అడుగు వేయగలగాలి. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ సంబంధించి ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఆల్ మై బెస్ట్ ఐడియాస్ వర్ బార్న్ ఆఫ్ యాంగర్ అని చిల్డ్రన్ రైట్స్ యాక్టివిస్టు, నోబెల్ ప్రైజ్ విన్నరు కైలాస్ సత్యార్థి అని ఆయన చెప్పారు. ఆయన వచ్చేసి చైల్డ్కి జరుగుతున్న అన్యాయాలన్నీ చూసిన తర్వాత కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆయన ఎవరినో తిట్టడం గురించి కాకుండా చైల్డ్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఛానలైజ్ చేశాడు. సో యాంగర్ను కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే ఏమవుతుంది? యూ మే గెట్ యాంగర్ ఈజ్ ఎనర్జీ, అంతే. బేసిక్లీ ఇట్స్ ఆల్ ఎనర్జీస్. మనిషిలో ఉండేటివన్నీ ఎనర్జీస్ అనమాట. ఈ ఎనర్జీస్ అనేటివి మనిషికి పాజిటివ్, ఈ ఎనర్జీని పాజిటివ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి యాంగర్ లాంటి ఎనర్జీస్, అన్ని ఎనర్జీస్, సాడ్నెస్, డిప్రెషన్ వాటిని ఏం కన్వర్ట్ చేయడానికి ఉండదు. సో యాంగర్ లాంటి ఎనర్జీస్లో మనిషికి శక్తి ఎక్కువ వస్తుంది. ఆ యాంగర్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద అటాక్ చేయాలి కాబట్టి మనలో అడ్రినలిన్ రష్ కావచ్చు, ఒక కోపం వలన అడిషనల్ ఎనర్జీస్ వస్తాయి, ధైర్యం వస్తుంది, అన్నీ వస్తాయి. వీటిని పాజిటివ్ లాగా కన్వర్ట్ చేసేసుకోవాలి పాజిటివ్ పర్పస్కి. అది ఆయన చెప్తున్నారు. అఫ్కోర్స్
వాళ్ళ మీద లవ్ టు సర్వ్ ది చిల్డ్రన్ అనే పాజిటివ్ ఆ పాత్రలో కూడా వస్తే ఇంకా మంచిది. ఎనర్జీ బర్న్స్ అవర్ సెల్స్ ఆల్సో. ఈ యాంగర్ అనేది మనల్ని కూడా బర్న్ చేస్తూ వస్తుంది. మనకు ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళకి మంచి జరగాలంటే లవ్తో జరుగుతుంది. లేకుంటే ఇట్లాంటి ఎనర్జీని కూడా పాజిటివ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే రెగ్యులేషన్ అంటే. సో సెల్ఫ్ మోటివేషన్, అచీవ్మెంట్ డ్రైవ్, స్ట్రైవింగ్ టు ఇంప్రూవ్ ఆర్ మీట్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. సో నిన్నటికంటే ఈరోజు బెటర్. నిన్న ఎస్ఏ రాసావు, ఒక రకంగా రాసావు, ఈరోజు ఇంకొంచెం బెటర్. ఎక్కడ ఇంప్రూవ్ చేసుకున్నావు? పలానా చోట. నిన్న ఒక హిస్టరీ మీద ఒక ఐడియా ఉంది, ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ పెరిగింది. హౌ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ ఎస్టర్డే. సిమిలర్లీ అచీవ్మెంట్లో ఒకటి నువ్వు మళ్ళీ మంచి క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకున్నావు, మంచి ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకున్నావు. సో యూ కీప్ ఆన్ అచీవింగ్ టు ఎ హైయర్ లెవెల్. కమిట్మెంట్, సెల్ఫ్ మోటివేషన్ నీడ్స్ కమిట్మెంట్. అంటే మన గోల్స్ ఉంటాయి, వాటికి ఆర్గనైజేషన్ గోల్స్ ఉంటాయి. ఆ రెండింటిని అలైన్ చేసుకొని ఆర్గనైజేషన్ డెవలప్ కావాలి, మనం కూడా డెవలప్ కావాలి, మనం కాంట్రిబ్యూట్ చేయాలి. వీ నీడ్ టు హ్యావ్ కాంట్రిబ్యూషన్ అండ్ కమిట్మెంట్ టు ది ఆర్గనైజేషన్ అండ్ టు ది సొసైటీ అండ్ టు అవర్ సెల్స్. అండ్ దెన్ ఇనిషియేటివ్, రెడీనెస్ టు యాక్ట్ ఆన్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు గమ్మున కూర్చోకూడదు. యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్. మోటివేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆపర్చునిటీని యూస్ చేసుకోవడం రావాలి. ఆప్టిమిజం చాలా అవసరము. మోటివేషన్ ఉండి ఎప్పుడు నాకు రాదులే అంటే ఎట్లా వస్తుంది అనేది అర్థం చేసుకోవు. ఒక 10% పాసిబిలిటీ ఉంది, ట్రై చేయి, తప్పేంటి. రానప్పుడు బాధపడతామేమో అని ఎఫర్టే పెట్టకుండా అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వస్తుందా రాదా కాదు, ఎఫర్ట్ పెట్టు, 10% ఛాన్స్ ఉంది కదా, బీ ఆప్టిమిస్టిక్. సో కొంతమంది ఉంటారు 99% ఛాన్స్ ఉంటేనే పని చేయగలరు, ఆప్టిమిస్టిక్ ఉంటారు. కొంతమంది ఉంటారు 1% ఛాన్స్ ఉన్నా లెట్ మీ ట్రై దట్. అట్లాంటి వాళ్ళు ఎంత సక్సీడ్ అయినారో నేను చూశాను. చాలా తక్కువ ఛాన్స్ ఉంటే కూడా ఫైట్ చేసి, నా ఫ్రెండే ఒక ఆయన ఆ కేసు గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. సో అది ఆ ఛాన్స్ అనేది మనం చూడగలగాలి. తక్కువ ఛాన్స్ ఉంటే చాలామంది ఇనిషియేటివ్ తీసుకోలేరు. అండ్ ఆల్సో ఈ బికేమ్ ఏ గుడ్ లేబర్ లీడర్ అండ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు సొసైటీ. ఎట్లా? బికాస్ తక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఆయన దాంట్లో ఆప్టిమిస్టిక్గా ఉంటాడు. దట్ ఈస్ హోపింగ్ అగైన్స్ ది హోప్ అంటారు కదా, అలాంటిదన్నమాట. అలా ఉండాలి. సో ఛాన్సెస్ ప్రతిసారి 99% ఉండవు. పెద్ద అచీవ్మెంట్ అంటే ఛాన్సెస్ ప్రాబిలిటీస్ తక్కువే ఉంటాయి. సో దాని మీద కూడా ఆప్టిమిస్టిక్గా ఉండగలగాలి. ఎంపతి అండ్ సోషల్ అవేర్నెస్. సో ఎంపతి అనేది సెన్సింగ్ అదర్స్ ఫీలింగ్స్ అండ్ పర్స్పెక్టివ్, టేకింగ్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ కన్సర్న్స్. తర్వాత సోషల్ సర్వీస్ ఓరియంటేషన్ అంటే యాంటిసిపేటింగ్, రికగ్నైజింగ్, మీటింగ్ అదర్స్ నీడ్స్. ఆ సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి మనిషికి. అప్పుడే యాంటిసిపేట్ చేసి, రికగ్నైజ్ చేసి వాళ్ళ నీడ్స్ వాటిల్ని మీట్ చేస్తాం. ఇంకా డెవలపింగ్ అదర్స్. సో సెన్సింగ్ వాట్ అదర్స్ నీడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్. సో ఈ డెవలపింగ్ అదర్స్ అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి చూసి దాన్ని సపోర్ట్ చేయాలి. బోల్స్టరింగ్ దేర్ అబిలిటీస్, వాళ్ళ అబిలిటీస్కి మనం కొంచెం యాడ్ చేసి బూస్ట్ చేయాలి. సో లీవరేజింగ్ డైవర్సిటీ. సో ఆపర్చునిటీస్ త్రూ డైవర్స్ పీపుల్, మల్టిపుల్ డైవర్స్ పీపుల్ ఉంటారు. సోషల్ అవేర్నెస్లో డైవర్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ కంట్రీస్ లైక్ ఇండియా. ఈవెన్ సేమ్ ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే 2 డైవర్స్ ఉంటారు. చూడండి, అబ్జర్వ్ చేసుకునే కొద్దీ మీకు అర్థమవుతా వస్తుంది డైవర్సిటీ. సో అది అర్థం చేసుకోగలగాలి. అదే అందరూ ఒకటే ఉండరు. పొలిటికల్ అవేర్నెస్. సో గ్రూప్స్, ఎమోషనల్ కరెంట్స్ ఏంటి, పవర్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకుంటే కానీ సోషల్ అవేర్నెస్ రాదు. సో సోషల్ స్కిల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా నేను ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది తర్వాత చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో వీల్డింగ్ ఎఫెక్టివ్ టాక్టిక్స్ ఫర్ పర్సుయేషన్, ఎట్లా పర్స్యూ చేయాలి, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సొసైటీతో, లేకంటే క్లయింట్స్తో, లేకంటే ఎవరితో అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్ క్లియర్ కన్విన్సింగ్ మెసేజెస్ ఎలా ఇవ్వాలి. లీడర్షిప్ అండ్ హౌ యూ ఇన్స్పైర్ అండ్ గైడ్ గ్రూప్స్ అండ్ పీపుల్. చేంజ్ క్యాటలిస్ట్, ఇట్లా కొంతమంది ఉంటారు, దే బ్రింగ్ చేంజ్. ఇనిషియేటింగ్ ఆర్ మేనేజింగ్ చేంజ్, అది మనం చేయగలగాలి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, సోషల్ స్కిల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ సోషల్ స్కిల్.
తర్వాత బిల్డింగ్ బాండ్స్ అంటే కొన్ని బంధాలను ఏర్పరచుకోగలగాలి. నర్చరింగ్ ఇన్స్ట్రుమెంటల్ రిలేషన్షిప్స్ వాటిల్ని పెంచాలి, వాటిల్ని మంచి బంధము బలపడేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. కొలాబరేషన్, కోఆపరేషన్. సో హౌ టు కొలాబరేట్ వేరే డిపార్ట్మెంట్స్తో, లేకుంటే వేరే టీమ్ మెంబర్స్తో, లేకుంటే వేరే ఇదే కాజ్ కోసం పనిచేస్తున్న వాళ్ళతో కొలాబరేట్ చేయడం నేర్చుకోవాలి. షేర్డ్ గోల్స్ పెట్టుకోవాలి. టీమ్ క్యాపబిలిటీస్, క్రియేటింగ్ గ్రూప్ సినర్జీ ఇన్ పర్సూయింగ్ కలెక్టివ్ గోల్స్. గోల్మ్యాన్ చెప్పారు. సో టీమ్ క్యాపబిలిటీస్ ఉండాలి. సో ఈయన చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి టీమ్ క్యాపబిలిటీస్ అవి కూడా సోషల్ స్కిల్సే. సో ఇప్పుడు మేయర్ అండ్ సెలోవి ఎబిలిటీ మోడల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి దాని ప్రకారము. ఎబిలిటీ టు పర్సీవ్ ఎమోషన్స్ ఒకటి, ఎబిలిటీ టు యూజ్ ఎమోషన్స్ టు ఫెసిలిటేట్ థింకింగ్ అంటే ఏ ఎమోషన్ ఉందో మనం గుర్తించడము, ఆ ఎమోషన్స్ని యూజ్ చేసుకొని ఆ పద్ధతిలో ఆలోచించడానికి ఆ ఎమోషన్స్ని యూజ్ చేయడం. సో ఎమోషన్స్ వచ్చాయి ఇలాగా. సో ఎమోషన్స్లో ఈ ఎమోషన్ని ఇలా యూజ్ చేయడం, యూజ్ చేసి ఇలా థింక్ చేయడం. సో ఈ థింకింగ్ అనమాట అనుకోండి ఇది. సో ఇలాంటి థాట్స్ వచ్చాయి. ఈ థింకింగ్ నుంచి తర్వాత ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎమోషన్స్, ఎమోషనల్ లాంగ్వేజ్, సిగ్నల్స్ కన్వేడ్ బై ఎమోషన్స్. ఇదంతా ఈ థాట్స్ యూజ్ చేసి ఓకే ఈ ఎమోషన్స్లో ఈ థాట్స్ని అంటే అనలైజ్ చేస్తున్నాం, వాటిని అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్, ఆ తర్వాత వాటి లాంగ్వేజ్ ఉంటుంది, దానికి సిగ్నల్స్ ఉంటాయి, అవన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఆ ఎమోషన్స్ ఆర్ ట్రిగరింగ్ సంథింగ్స్, టెల్లింగ్ సంథింగ్ టు అస్. తర్వాత ఎబిలిటీ టు మేనేజ్, ఇవంతా అర్థం చేసుకున్న తర్వాత మేనేజ్ చేయాలి. ఇవంతా ఎందుకు అర్థం చేసుకోవాలంటే మేనేజ్ చేయడం కోసం. అది ఆయన సెలోవి అండ్ మేయర్ చెప్పిండే ఎబిలిటీ మోడల్. దానికి ఒక డయాగ్రమాటిక్ ఎక్స్ప్రెషన్ నేను చూపిస్తాను. ఫస్ట్ పర్సీవ్, ఇలా ఆ తర్వాత ఏం చేస్తాము, పర్సీవింగ్ ఎమోషన్స్ లీడ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే థింకింగ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని యూజ్ చేస్తాం ఈ ఎమోషన్స్ని. యూజింగ్ లీడ్స్ టు ఫోకసింగ్ ఆన్ ఎమోషన్స్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషను ఆ ఎమోషన్స్ని ఫోకస్ చేస్తాం ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని. తర్వాత అండర్స్టాండింగ్ పెంచుకుంటాము. అండర్స్టాండింగ్ ఎంకరేజెస్ థింకింగ్ అబౌట్ ఇంప్లికేషన్స్, దీనివల్ల ఏమవుతుంది అవంతా అర్థం చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, మేనేజింగ్, అది ఓపెన్నెస్ టు ఫీలింగ్స్, ఎంకరేజ్ ఓపెన్నెస్ టు ఫీలింగ్, ఆ మేనేజ్ చేయడం మొదలు పెడతామన్నమాట వాటిని. ఇది ఒక మోడల్. తర్వాత ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈఐ ఇన్ సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్లో అంటే గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎక్కడైనా అయిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయిన తర్వాత ఎట్లా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలి, అప్లికేషన్స్ చెప్తున్నాను ఇప్పుడు. టార్గెటింగ్ పాలసీస్ బెటర్. సో బ్యూరోక్రాట్స్ అవుతారు. సో ఈ ఎమోషన్స్, మూడ్స్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత పబ్లిక్ పాలసీ. సో బెటర్ అక్వైంటెన్స్ విత్ ది నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ అండ్ పాసిబుల్ సొల్యూషన్స్. సో ఒక పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి, ఒక చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ బేస్, చిల్డ్రన్ యొక్క ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని నేను ఎలా అప్లై చేశాను, నేను తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలసీస్ ఎలా బెటర్గా ఫ్రేమ్ చేయొచ్చు, పాలసీ ఫ్రేమర్స్కి ఇది అర్థం కావాలి. అండ్ మోటివేటింగ్ సబార్డినేట్స్, అది చాలా అవసరం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో. ఇన్ఫ్లుయెన్స్, లీడర్షిప్ అన్నీ చెప్పాను కదా. హెల్ప్స్ ఎ పర్సన్ టు కాంప్రహెండింగ్ ఎమోషన్స్ ఆఫ్ అదర్స్, సబార్డినేట్ యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మోటివేట్ చేయడానికి సబార్డినేట్స్ని చాలా యూజ్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ స్ట్రెస్ చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ వర్క్ ఇచ్చేస్తున్నారు, లేకంటే ఎక్కువ పని మీదకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. మేనేజ్ ఎమోషన్స్ ఇన్ యాంగ్జైటీ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్లో మేనేజ్ చేయడం స్ట్రెస్ని. సో మన్స్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్కి అవసరమైంది ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ హెల్ప్ టు యూ. అది జరుగుతుంది. అది మీరు ఇదంతా అప్లై చేసిన తర్వాత, మీరు దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఆ రోజు మీరు అప్రిషియేట్ చేస్తారు, ఎన్ని మంచి విషయాలు ఇవి, ఎలాగా మనకి యూజ్ అయింది అని. తర్వాత ఫర్ చేంజ్, ఎమోషనలీ ఇంటెలిజెంట్ పర్సన్
లైక్లీ టు ట్రై న్యూ థింగ్స్. వాళ్ళు దే నో హౌ టు కాన్ఫ్లిక్ట్ మేనేజ్ చేయడం, కానీ ఎమోషన్స్లో వాళ్ళు ఎట్లా ఎమోషన్స్ వాళ్ళకు ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఎలాగా చేంజ్ తీసుకురావచ్చో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి చేంజ్ తీసుకురావడానికి సమాజంలో ఒక మంచి వైపు ఈ ఊరికే చట్టాలు చేస్తే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజల్లో మార్పు రావాలి. సో అది తీసుకురావడానికి సివిల్ సర్వెంట్కి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా కూడా ఇంపార్టెన్స్ ఇంకా ఏమంటే డెసిషన్ మేకింగ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ వీ టేక్ ఎమోషన్స్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ వైల్ డిసైడింగ్. సో ఒక ప్రాబ్లం ఉందంటే దాని అసోసియేటెడ్ ఎమోషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలి, ఫైనల్ రిజల్ట్కి ఎట్లా లీడ్ చేస్తాయి. బెటర్ కమ్యూనికేషన్, ఎమోషనల్గా మనం అర్థం చేసుకుంటేనే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలము. బ్లాంక్గా ఏదో రాయికి చెప్పినట్టు చెప్తే కమ్యూనికేషన్ నడవదు. ఆ తర్వాత ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ సివిల్ సర్వెంట్స్ కమ్యూనికేట్ చేయగలరు పాలసీస్ని. ఏబుల్ టు ఫోస్టర్ ది హెల్తీ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్ అండ్ టు ది పీపుల్ ఆర్ టు అదర్ స్టేక్ హోల్డర్స్. సో ఎమోషన్స్ని మనము అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఒక చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అడిగారు 2-3 సార్లు, మీరు మా నోడల్ ఆఫీసర్ కదా, మీరు చెప్పింది చేయలేదు. కానీ ఆయన చెప్పింది చేయలేదనే ఫీలింగ్ ఇవ్వకుండా ఆయన కూర్చొని పెట్టి నమస్తే చెప్పి కాఫీ తెప్పించి సార్ ఈ కారణాల వల్ల చేయలేకపోతున్నా అంటే వాళ్ళకి నా మీద తిరగబడట్లేదు, కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాడు అనేది అర్థమైంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళ వెనకంటి ఫాలోయర్స్ వస్తారు, వాళ్ళు పర్టికులర్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళ మాట చెల్లాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈగో హర్ట్ చేయకుండా అట్లనేసి మనము రాంగ్ డెసిషన్ తీసుకోకుండా కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రెస్పెక్ట్ ఇచ్చి పంపించడం. దట్స్ హౌ బెటర్ కమ్యూనికేట్ చేయాలి వాళ్ళ భావాలను అర్థం చేసుకొని. సో మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్, ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వర్క్ లైఫ్, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం. ఓన్లీ వర్క్, ఓన్లీ పర్సనల్ లైఫ్ కాకుండా బ్యాలెన్స్ ఎలా చేయాలి, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతుంది. పర్సనల్ ఫ్రంట్లో కూడా ఇట్ మేక్స్ యూ ఫ్లెక్సిబుల్, ఎంపథెటిక్, క్లియర్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. సివిల్ సర్వెంట్కి అవి చాలా అవసరం. సో ఒక ప్రాజెక్ట్ బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా వాడచ్చు, నా పేరు కాకుండా ఎనీబడి అన్నట్టు చెప్పాలి. సో ఒక చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉంది, ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇంకా భావి భారత పౌరులు వాళ్ళే మనకి ఇప్పుడు యంగెస్ట్ నేషన్. ఈ చిన్నపిల్లలంతా స్ట్రీట్ చిల్డ్రన్, చైల్డ్ లేబరు, హజార్డస్ ఆపరేషన్స్లో ఉండిపోతే వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ లాగా డెవలప్ కారు. చిన్నప్పుడే జబ్బులు వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీకి. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. సో దాని గురించి ఎట్లా ఎమోషన్, ఇఫ్ యూ అస్యూమింగ్ దట్ యు ఆర్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, ఒక జిల్లాలో చైల్డ్ లేబర్ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పారు. అప్పుడు నేనేం చేశానో చెప్తాను. దిస్ యూ కెన్ యూజ్ అనమాట మీ ఆన్సర్స్లో. సో ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఫియర్ ఈజ్ ఏ ఫీలింగ్ కదా, దట్ ఆల్సో కెన్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. ఎలాగా? బుక్డ్ కేసెస్, ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు, చెప్తే వినట్లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టాం. తర్వాత హజార్డస్ ఆపరేషన్స్లో ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాం. చాలా న్యూస్ అయిందనమాట. వాళ్ళను పెద్ద పొలిటీషియన్స్కి చాలా క్లోజ్ అన్న వాళ్ళ మీదనే ఫస్ట్ కేసులు పెట్టాను. అప్పుడేమైంది, మిగిలిన వాళ్ళందరిలో భయం ఏర్పడింది, ఓహో వాళ్ళ మీదనే కేసులు పెట్టారంటే మనల్ని వదిలిపెట్టాడు అని. సో ఒక ఫియర్ క్రియేట్ చేసాం, తప్పు చేసే వాళ్ళల్లో ఒక భయం అనేది క్రియేట్ చేసాం. వాళ్ళు పక్కన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అట్లా అలవాటు అయిపోయింది. నేను వెళ్ళి కేసు పెట్టిన తర్వాత జైల్లో కూర్చోవాలా, బండలు కొట్టాల్సి వస్తుందనే భయం ఏర్పడింది. ఫియర్ క్రియేట్ చేశాను. దెన్ దే స్టాప్డ్ ఎంప్లాయింగ్ అనమాట. తర్వాత ఒక ఆఫీసర్ నాకు చెప్పారు, అప్పుడు ఇళ్ళల్లో కూడా యూస్ చేసుకుంటే వాళ్ళకి చదువుకోవడానికి ఆ స్కూల్కి పంపించాలి, చాలా రూల్స్ ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక ఆయన భార్య ఉంది, ఒక ఆఫీసర్, ఒక పెద్ద ఆఫీసరే నాతో అన్నారు ఒకసారి, సార్ మీ పేరు చెప్తే భయపడిపోతుంది, ఇప్పుడు ముందు తిట్టకు, పాపం చిన్నపిల్లడు చదువుకోనిలే, వానికి ఇప్పుడు పనులు చెప్పకంటే వినేది కాదనమాట. తెచ్చుకున్నాం కదా పూర్తిగా వాడుకోవాలని ఆమె ఇంట్లో ఉన్న పిల్లోని ఇన్సల్ట్ చేయడము, మనసుని నొప్పించడము అలా చేసేది. ఈ భయం ఏర్పడిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టిందనమాట. ఇంట్లోనే ట్యూషన్ పెట్టించాలి, అవన్నీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? దే హ్యాడ్ ఏ ఫియర్ ఆల్సో కెన్ ప్రివెంట్ రాంగ్ డూయింగ్స్, దట్ కెన్ బి యూస్డ్. దిస్ ఈస్ ఎన్ ఎమోషన్ కదా ఫియర్ అనేది. వీ హ్యావ్ టు యూజ్ దట్ ఎమోషన్. ఎవరిలో?
తప్పు చేసే వాళ్ళల్లో ఆ ఫియర్ క్రియేట్ చేయాలి, సెన్స్ ఆఫ్ గిల్ట్. నేనేం చేశానంటే ఈ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చొని పెట్టి ఒక్కొక్క పల్లెకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా బీడీలు చుడతా అంటారు కమలాపురం ఆ ఏరియాలో. అక్కడికి వెళ్ళి మదర్స్ అందరినీ కూర్చొని పెట్టి నేను చెప్పాను, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక కాకిని ఎప్పుడన్నా చూసారా, ఆ కాకి పిల్ల పురుగులు తీసుకొచ్చి కాకికి ఇవ్వడం చూసారా మీరు, లేకుంటే ఒక ఆవుకి దూడ పాలు ఇవ్వడం చూసారా అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఆవులు కానీ కాకులు కానీ పశుపక్షాదులు ఏవి కూడా ఏమీ ఆశించట్లేదే, మనుషులు కదా మనం ఎందుకు చిన్న పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల దగ్గర పనులు చేయించుకొని డబ్బులు మెకానిక్ షాపుల్లో పెట్టి వాళ్ళకి 20 ఏళ్ళకంతా టీబీ వచ్చేలాగా చేసి ఇలా ఎందుకు చేస్తున్నారని మదర్స్కి చెప్తే వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ వచ్చేది. అవును మనం చేస్తుంటే తప్పు, కాకి కంటే కూడా నీచమైన బతుకుతున్నాము, ఏ జంతువు ఇలా చేయట్లేదు, మనం మనుషులము, మనం ఇలా చేస్తున్నామనే వాళ్ళకి ఒక అపరాధ భావము, గిల్ట్ ఈజ్ ఎ ఫీలింగ్, గిల్ట్ క్రియేట్ చేశాను. తర్వాత ఇంకొకటి జాయ్. ఇది ఆ చిన్నపిల్లల్ని ఆడుకోమని చెప్తే ఎంత ఆనందం అంటే, స్కూల్కి తీసుకొచ్చి ఆడుకోండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఏదో టైలరింగ్ చేసుకోండి, లేకుంటే కార్పెంటరీ చేయండి, ఎలక్ట్రికల్, దే ఆర్ ఎంజాయింగ్ అనమాట. సో దే హ్యాడ్ చైల్డ్హుడ్ బ్యాక్. బాలలకి బాల్యమే ఒక ముళ్ళ కిరీటం అయిపోయిన పరిస్థితుల్లో ఆ ఆనందాన్ని ఇవ్వడం, స్కూల్కి తీసుకొచ్చి పెడితే దే స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ లైఫ్. సో జాయ్ ఈజ్ ఎ ఫీలింగ్. ఐ స్టార్టెడ్ ప్రొవోకింగ్, ఇన్వైటింగ్ చిల్డ్రన్, దే స్టార్టెడ్ కమింగ్ అనమాట. అందరూ నేను స్కూల్కి వెళ్తా, నేను పనికి వెళ్ళానని వాళ్ళు వచ్చేయడం. దట్ ఈస్ ఏ ఎమోషన్. వీ హ్యావ్ టు యూజ్ పాజిటివ్ ఎమోషన్స్ టు అచీవ్ అవర్ సక్సెస్ ఇన్ ది ప్రోగ్రామ్. దెన్ లవ్, ప్రవోక్డ్ లవ్. మదర్స్లో ముఖ్యంగా చూడండి, మీ జీవితం ఏమైపోయింది, చదువు సందా లేదు, వీళ్ళని ఎవరినో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, లేకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇలాగే, మీ పిల్లలు కూడా ఇలాగే ఉండాలన్నా అంటే 100కి 99 మంది కాదు మా పిల్లలు బాగుండాలి మాకంటే అన్నారు. ఆ ప్రేమ, వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే మంచి పరిస్థితుల్లో ఉండాలన్న ప్రేమ అనేది వాళ్ళల్లో యాక్ట్ చేయడానికి ప్రొవోక్ చేయడం జరిగిందనమాట. దట్ లవ్ వాస్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ చేంజ్. అది మన ఒక ఎమోషన్. ఇప్పుడు ఈవెన్ జీసస్ ఆయన ఎక్కువ చెప్పింది ఏంటంటే లవ్ అనమాట. ఒక హేట్రెడ్, ఫియరు, మరి కాన్ఫ్లిక్ట్ కాకుండా ప్రేమించడం. సో శత్రువును కూడా ప్రేమించగలగడం. గాంధీ గారు అదే చెప్పారు. ఎంత పవర్ఫుల్ అది, ఆ ఎమోషన్ ఆఫ్ లవ్. అది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ప్రజలందరిలోనే ఒక స్థాయి నుంచి ఇంకొక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అది మనము అర్థం చేసుకోవాలి. ఈ లవ్ అండ్ జాయ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ జాబ్. గవర్నమెంట్ జాబ్లో చెప్తున్నాను నేను, ఎక్కడో స్పిరిచువల్ యాక్టివిటీ చెప్పట్లేదు. సో సెన్స్ ఆఫ్ గిల్ట్ అండ్ ఫియర్ అంటే నెగిటివ్ ఫీలింగ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, పాజిటివ్ ఫీలింగ్స్ని ఎట్లా ప్రొవోక్ చేయాలి. సో యూజింగ్ ఆల్ దిస్ యూ కెన్ బ్రింగ్ చేంజ్. తర్వాత కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఏం చేసాం. ఫియర్ ఫ్యాక్టర్ అన్నాను కదా. సో ఫ్యాక్టరీలపై ఇట్లా దాడులు చేసాం. సో దిస్ ఈజ్ మీ. సో ఫ్యాక్టరీల మీద వెళ్ళి దాడులు చేయడం జరిగింది. తర్వాత పొలిటికల్ అవేర్నెస్. ఇప్పుడు అందరు పొలిటీషియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. నేను వాళ్ళ గురించి అర్థం చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ స్టార్ట్ చేసాం చైల్డ్ లేబర్కి. దానికి వివేకానంద రెడ్డి గారు వచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వచ్చేసి వైఎస్ఆర్ వాళ్ళ తమ్ముడు, చాలా మంచి వ్యక్తి. ఆయనే మెయిన్గా వైఎస్ఆర్ వేరే స్టేట్ లెవెల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఈయన మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏం సమస్యలు ఉన్నాయో చేస్తారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే బాల కార్మికులకి ఒక స్కూల్ స్టార్ట్ చేసాం, వచ్చారు. తర్వాత కొలాబరేషన్స్. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ సివిల్ సర్వెంటు, లేకుంటే ఈ మోడల్స్ బిల్డ్ చేసేటప్పుడు చెప్పాను. ఈ మోడల్స్ అన్నీ కొలాబరేషను, పొలిటికల్ అవేర్నెస్, ఒక ఫియర్ ఆర్ ఎమోషన్స్ యూస్ చేయడం, కమ్యూనికేషన్ అని. సో కొలాబరేషన్ ఏం చేశాము, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కార్పొరేషన్ జిఎం అంటే ఒక డిస్ట్రిక్ట్ డిఎం అని ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చాను. అందరికీ చైల్డ్ లేబర్కి ఒక పావర్టీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ దిస్ చైల్డ్ లేబర్. కాబట్టి తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డీడీ అడల్ట్ ఎడ్యుకేషను, తర్వాత డిఎం హౌసింగ్, డీడీ సోషల్ వెల్ఫేర్, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరితో కొలాబరేట్ చేశామన్నమాట. ఈ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్ ఆఫ్ ఎనీ
స్కీమ్ ఆర్ ఏమి అన్నీ మంచి కోసమే కదా. ఈ స్కీమ్స్ అన్నిటినీ ఇంటగ్రేట్ చేయడం జరిగింది, కొలాబరేటివ్ ఎఫర్ట్. దాంతో చైల్డ్ లేబర్లో మార్పులు రావడం, వాళ్ళ ఫ్యామిలీస్. సో ఎకనామికల్ రీజన్సే మెయిన్ రీజన్స్ వాళ్ళ పిల్లల్ని. మనం ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత చదువుకున్నావు, నేనెందుకు ఇప్పుడు చదువుకున్నానంటే మన పేరెంట్స్కి ఎకనామిక్ కంపల్షన్స్ లేవు, వీళ్ళ పేరెంట్స్కి చైల్డ్ లేబర్ పేరెంట్స్కి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఎకనామిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఊరికే నోట్తో చెప్పేస్తాం, కానీ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి. వాళ్ళ కోసం డబ్బులు అడిషనల్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి, లేకుంటే లోన్స్ మైనారిటీస్ కార్పొరేషన్ తీసుకొచ్చాను. చాలామంది ముస్లిం ఫ్యామిలీస్ ఈ బిడి చుట్టడంలో ఉంటాయి, సో వాళ్ళకి హెల్ప్ చేయించాం. సో ఇలాగ కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటారు దాన్ని. సో పొలిటికల్ అవేర్నెస్, ఫియర్ ఫ్యాక్టర్, కొలాబరేషన్ చెప్పాను. ఇప్పుడు కమ్యూనికేషన్. ఇప్పుడు ఏం చేశామంటే ఇప్పుడు వాలంటరీ ఆర్గనైజేషన్స్ని కూడా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిథియా అనే వాలంటరీ ఆర్గనైజేషన్తో కలిసి సో అక్కడ కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టామన్నమాట. దే కెన్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పేరెంట్స్. సో వీళ్ళు చేంజ్ తీసుకురావాలి. సో వాలంటరీగా ఎంప్లాయీసేగా అంతా గవర్నమెంటే చేసేది కాదు, ఒక స్వచ్ఛంద సంస్థల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ప్రాపర్ వేలో అక్కడికి వెళ్ళి కమ్యూనికేట్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ఏం చేశామో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ అంటే చేంజ్ క్యాటలిస్ట్ అనేది చెప్పాను నేను, ఒకటి కాన్సెప్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగంగా. అది బాల కార్మికుల విషయమే కవులు స్పందించాలి అని అడగడం జరిగింది. కవుల సమ్మేళనాలకు నేను వెళ్ళేటోన్ని, నేను కూడా కవిత్వం రాస్తాను. నేను బాల కార్మికుల మీద రాసినట్టు కూడా ఆల్ ఇండియా రేడియోలో కొంతమంది పాటల్లాగా పాడారు. సో కవుల దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, వీళ్ళే కదా ఇప్పుడు గురజాడ అప్పారావు ఉన్నారు, కన్యాశుల్కం గురించి రాశారు, ఎంత మార్పు తీసుకొచ్చింది, అది ఎంత ఆలోచింపచేసింది. సో ఇలాగా కందుకూరి వీరేశలింగం పంతులు ఈ రచనల ద్వారానే మార్పులు తీసుకొచ్చారు కదా. గిడుగు రామ్మూర్తి మరి ఎంతో మందికి ఉపన్యాసాలు ఇచ్చి రచనలు చేసి వ్యవహారిక భాష వైపుకి మళ్ళించాడు కదా. ఇలాగా కవులకి బాధ్యత ఉంది కాబట్టి, కవులే చేయగలరు కాబట్టి స్పందించాలి అని చేంజ్ ఏజెంట్స్. సో వీ నీడ్ టు ఫైండ్ చేంజ్ ఏజెంట్స్ అనమాట. ఎక్కడో చోట చేంజ్ తీసుకురావడానికి ప్రముఖంగా వీళ్ళని వాడుకోవడము, లేకుంటే వాళ్ళని ప్రొవోక్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం, బాల కార్మికుల గురించి ఆలోచించండి అని. ఎవరి మాటలైతే వాళ్ళు వింటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకొని నేను ఐ వాజ్ టాకింగ్ టు దిస్ టీమ్స్ అనమాట. బాల కార్మికుల గురించి ఆలోచించండి, సమాజానికంతా అడగడం మొదలుపెట్టాను. సో సమాజంలో ప్రతి సెగ్మెంట్ వాళ్ళకి థింక్ అబౌట్ దిస్ చైల్డ్ లేబర్, ఈ సమస్య ఉంది, ఆలోచించండి, జస్ట్ ఇగ్నోర్ చేయకండి దీన్ని, ఇది చాలా ముఖ్యమైన సమస్య అనేసి అందరికీ ఆలోచింప చేయడము. అది ఒక ఇన్ఫ్లుయెన్స్ మోడల్ అనమాట. సో యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ సో మెనీ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ. తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మిల్ ఓనర్స్ అగ్రీస్ నాట్ టు ఎంప్లాయ్ చైల్డ్ లేబర్. హిందీలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఎందుకు మిల్ ఓనర్స్ అందరినీ కూర్చొని పెట్టి నేను ప్రొద్దుటూరులో ఒక పెద్ద మీటింగ్ పెడితే వాళ్ళు ఆగస్టు 15కి మేము నిలిపేస్తామని చెప్పి వాళ్ళంతా వచ్చారు. దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లా అండ్ ది బిజినెస్. సో వాళ్ళు దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ నీడ్ నాట్ బి బిట్వీన్ 2 ఇండివిజువల్స్ ఆర్ 2 గ్రూప్స్. సో దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ని మేనేజ్ చేయడం ఎలాగా. సో నేను ఒకటి చెప్తున్నాను, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు. సో ఇక్కడ ఏం చేశాము, ఫియర్ ఫ్యాక్టర్లో భాగంగా అప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నారు కాబట్టి ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన అంటే అందరూ భయపడేటోళ్ళు. ప్లస్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కేసులు పెట్టడంతో ఒక ఫియర్ ఫ్యాక్టర్ వచ్చింది. తర్వాత కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళకు మనకు మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకుంటే ఒక కమ్యూనికేషన్ జరిగింది. వాళ్ళంతా కలిసి ఒక పెద్ద మీటింగ్లో నన్ను పిలిచి నా ముందర ఒప్పుకున్నారు. సార్ మేము ఇంకా వాడము, ఈ చైల్డ్ లేబర్ని యూజ్ చేసుకోము, మిల్ ఓనర్స్ అగ్రీడ్. సో దిస్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తర్వాత ఎంపతి, సోషల్ ఓరియంటేషన్. ఒక సైకిల్ ర్యాలీ చేశాను. అంటే ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ వీ హ్యావ్ డన్. ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ హియర్. సో మా కలెక్టర్ గారు వినయేష్ అప్పుడు ఆమె ఫ్లాగ్ ఊపారు. సో అప్పుడు సైకిల్ ర్యాలీ ఊరంతా తిరిగాము. ఎందుకు ఈ ఆఫీసర్లంతా సైకిళ్ళ మీద పోతున్నారు, ఏం జరుగుతుంది అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు ప్లకార్డ్స్ పెట్టుకున్నాం చైల్డ్ లేబర్ వ్యవస్థ గురించి, దీన్ని నిర్మూలించండి. ఓకే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇంతమంది, మరి కలెక్టర్ గారు వచ్చారు ఏదో చెప్తున్నారు అనేసి అందరిలో వెళ్ళిందనమాట. అది ఊరికే పేపర్ స్టేట్మెంట్ కాకుండా ర్యాలీస్ చేయడం. సో దిస్ ఈజ్
దిస్ ఈస్ లైక్ ఎంపతి అండ్ సోషల్ ఓరియంటేషను అవేర్నెస్ అన్నిటికీ సంబంధంగా దీన్ని ఒక ఎగ్జాంపుల్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కూడా అల్టిమేట్లీ యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎ చేంజ్, ఏ పాజిటివ్ చేంజ్ ఆర్ కంట్రోల్ ఏ నెగిటివ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. సో అది సమాజంలో మార్పు తీసుకురావాలన్నప్పుడు ఎట్లా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయొచ్చు అనేది మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఐ విల్ ట్రై టు రీక్యాప్ వాట్ ఐ టోల్డ్. సో డొమైన్స్ అండ్ కాంపోనెంట్స్ చెప్పాను. సెల్ఫ్ అవేర్నెస్ గురించి, సెల్ఫ్ మేనేజ్మెంట్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, రూలర్ మోడల్ చెప్పాను. సో వర్క్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆ రాధా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా. మళ్ళీ 5 కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ డొమైన్స్ ఆఫ్ ఈక్యూ మోడల్ చెప్పాను. మేర్ అండ్ సలోవి ఎబిలిటీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఈఐ సో సివిల్ సర్వీసెస్లో ఎట్లా యూస్ఫుల్, దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఎలా యూస్ చేశాను మీకు అవగాహన కోసం. ఎట్లా యూస్ లేకుంటే వేగ్గా ఉంటుంది, ఏదో అంటున్నారు కానీ ఊరికే అంత ఆన్సర్లు క్రియేట్ చేయడం కోసము అన్నిటి చోట్ల చెప్పేశారు అనుకోకుండా ఎలా యూజ్ అయింది, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ వాంట్ యూ టు రీప్రొడ్యూస్ ఆల్ దీస్ పాయింట్స్. రాకపోతే మరొకసారి చూడండి వీడియో, అన్నీ రాయండి, సబ్ హెడింగ్స్, రీక్యాప్లో ఏమేమి చెప్పాను ఆ సబ్ హెడింగ్స్, దాని డీటెయిల్స్, కీవర్డ్స్. సో మళ్ళీ వారం తర్వాత రివైజ్ చేసుకోండి, నెల తర్వాత రివైజ్ చేసుకోండి, రియల్గా థింక్ చేయండి, అప్లై చేయండి, మీ లైఫ్లో అప్లై చేసుకోవడం మొదలు పెట్టండి. సీ ది చేంజ్. ఐ విల్ గివ్ ఎ కోట్ బిఫోర్ ఐ కంక్లూడ్. వీ ప్లాంట్ సీడ్స్ దట్ విల్ ఫ్లవర్ యాజ్ రిజల్ట్స్ ఇన్ అవర్ లైఫ్. సో బెస్ట్ టు రిమూవ్ ది వీడ్స్ of anger, avarice, envy and doubt. డొరోథీ డే. సో ఇవి కలుపు మొక్కలతో సమానమైనటివి, వీటిని తీసేయాల నెగిటివ్ ఎమోషన్స్ అని చెప్తే కామ క్రోధ మదం ఆశ్చర్యాలు అన్న ఈ అంతఃశత్రువుల గురించి భగవద్గీత డీల్ చేస్తుంది. సో మన పెద్దలు చెప్పే ఉన్నారు మనకి, లోపలనే శత్రువులు ఉన్నారు, అదే అనమాట వీడ్స్ అంటున్నాడు అతను. సో వీటిని బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దిస్ ఇంటర్నల్ ఎనిమీస్ అండ్ స్టార్ట్ అప్లయింగ్. నేను ఇది ఒక పాఠంలాగా చెప్పట్లేదు, జీవిత పాఠంలాగా మీరు దీన్ని తీసుకొని అప్లై చేయండి. ప్లీజ్ సెండ్ మీ మెసేజెస్ టెల్లింగ్ హౌ యూ హ్యావ్ అప్లైడ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ లైఫ్, హౌ ఇట్ బెనిఫిటెడ్ యూ, హౌ యూ ఇంక్రీజ్డ్ యువర్ అవేర్నెస్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇదంతా చేసి నాకు చెప్తే దెన్ ఐ విల్ ఫీల్ మై 1 or 2 hours of lecture was helpful. This is not, though it is 1 and 2 hours, I am including all my life experiences here. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయాలు, చదివిన విషయాలు, మంచి విషయాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంతా క్రోడీకరించి నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు 1 గంటలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు కాబట్టి అప్లై చేయండి, అప్పుడే మీకు యూజ్ అవుతుంది. అప్లై చేయకపోతే ఏమీ యూజ్ లేదు. తెలుసుకొని ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ కంటే కూడా స్పూన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యమని వివేకానంద చెప్పారు. So you implement. Please share with me how it helped you. Thank you for joining me and giving me the opportunity to talk to you on this topic. Please register freely in PrecisionAcademy.in or subscribe to Precision Academy YouTube channel or call these numbers except 8585 is my personal number, just only WhatsApp for that. Thank you very much for joining. Have a good day. Bye bye.